తినకూడదు నీకెంత తెలుసు? అమ్మో అవును అవును తినద్దు అన్నాడు. సంభాషణ స్టార్ట్ కట్టే అసలు కట్టింగే లేదా. అందుకు స్త్రీ చూడండి కదా చెప్తాను సీక్రెట్లు. ఈ తోట చెట్ల ఫలములను నీవు తినవచ్చు. అయితే అదే కదా. అయితే తోట మధ్యలో ఉండే పాపం స్థలంతో సహా చెప్తాను. ఆడేమో సైతాను గాను అట్లా గిల్లాడు. ఏం చేశాడు? అవునాడు కదా, నీ కొడుకు, నీ బిడ్డ, నీ కోడలు, నీ ఆయన అవునాడు కదా అనుకున్నా వాడి మా కొమ్మలు కూర్చొని మొత్తం చెప్పాను. అది నేను కనిపిస్తుందంటే అది నిజం కూడా కాదు. వారలేని నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో కలతట్టు రావాలా అన్నది కనిపెట్టుకొని ఉండి వచ్చేట అన్నదంతే. ఎప్పుడు మీద పడి అక్క మీద పడి ఏడ్చినట్టు, చెల్లె మీద పడి ఏడ్చినట్టు ఏడ్చి స్టోరీ అంతా చింతా తెలిసింది ఇంతే. నువ్వు చెప్పింది మొత్తం వాతావరణం ఎంత తెలివి ఆ అవమ్మకి క్లియర్ చెప్తుంది స్థలంతో సహా. నువ్వు అన్నది నిజమే కానీ అన్ని చెట్లు కాదు, అవి మధ్యలో ఉంటే చెప్పండి. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు, మీరు మా మీద దేవుడి ప్రేమ చూడు, మీరు చాలా మంది ఉన్నట్లు వాటిని తినకూడదని, అసలు తినొద్దు, దాని జోలి కూడా పోవద్దు, దాన్ని ముట్టుకోవద్దని. ఇది నిజమైన మాటే. దేవుడు ఇదే చెప్పాడు, నిజమే. ఈ మాట ఇంతవరకు సభలే. అందుకు సర్పము ఏమన్నాడు? మీ దేవుడు చస్తానన్నారా? నేను టాప్ సీక్రెట్ చెప్తాను మీకు. మీరు సావనే సావు. ఇంకా తీసుకెళ్తాను చూడండి. అవమ్మ కనులతో మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవతల వలె ఉందురనియు. చూసారా? ఈ సీక్రెట్ నాకే తెలుసు, ఎందుకంటే నీకు తెలియదు. అమ్మాయికి మీ భార్య భర్తల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మామూలు ఇచ్చి మంచి ఉంచుకున్నాడు.